ప్రపంచ పరిశుద్ధుడు సర్వమానవానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘమంతటి కూడా నా హృదయపు బోధనాలు చేస్తున్నాను. అందరికీ నిరుడికి ప్రకారం పలకరించింది వందనాలు చెప్పండి. అందరూ కూడా సరే దేవుడి నామాన్ని కనపడతారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. గంభీరంగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని నేనంటిని. చదువు అక్కడ 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, లేదా 37:1 నుంచి మనం చూసినట్లయితే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మావసుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క హస్తము హెచ్కేల్ ప్రవక్త మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు హెచ్కేల్ ప్రవక్త ఆత్మవశుడై ఉండగా ఆ హెచ్కేల్ ప్రవక్తను ఒక లోయలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాడంట. ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఒక లోయ అంటే చీకటిగా ఉంటుంది. లోయ అంటే ఆశీర్వాదం లేని స్థితి. లోయ అంటే అక్కడ బ్రతికున్నది ఏది కూడా ఉండదు. అయితే ఇక్కడ హెచ్కేల్ ప్రవక్తని దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే లోయలోనికి తీసుకొని వెళ్ళాడు. ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ లోయలో ఆ హెచ్కేల్ ప్రవక్తని దేవుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడిపిస్తూ ఉన్నాడంట. ఈ హెచ్కేల్ ప్రవక్త ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన చూసినది ఏంటంటే, అక్కడ అనేకమైన విస్తారంగా ఎముకలు పడి ఉన్నాయంట. ఏం పడి ఉన్నాయి? విస్తారంగా ఎముకలు పడి ఉన్నాయి. ఈ ఎముకలు బ్రతికి ఉన్నాయా అని మనం చూసినట్లయితే ఆ ఎముకల్లో ఎంత మాత్రం కూడా జీవము లేదు. ఆ ఎముకలు కేవలము ఎండిపోయినవి. ఆ ఎముకలు కేవలము ఎండిపోయినవి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఎండిపోవటం అంటే ఏంటి? అభివృద్ధి లేకుండా పోవటం. ఎండిపోవటం అంటే ఏంటి? జీవము లేకుండా పోవటం. ఎండిపోవటం అంటే ఏంటి? పచ్చగా లేకుండా పోవటం. ఎండిపోవటం అంటే ఏంటి? వాటిలో ఎంత మాత్రము కూడా జీవం అనేది ఉండనే ఉండదు. అక్కడ ప్రవక్త అయిన హెచ్కేల్ దేవుడు తీసుకొని వెళ్ళి ఏ లోయలో నడిపిస్తూ ఉన్నాడు? ఎండిన ఎముకలు నిండి ఉన్న లోయలో ప్రవక్తను దేవుడు నడిపిస్తూ ఉన్నాడంట. ఈ రోజుల్లో మనం చూస్తే బాగా ఎండల కాలం కదా, మరి బాగా ఎండలు ఎక్కువైపోయాయి. మరి చూస్తే ఆ యొక్క ప్రపంచంలోనే భారతదేశం 4వ స్థానంలో ఉందంట. ప్రపంచంలోనే మరి భారతదేశం 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా మన ఇండియాలో చూస్తే నంద్యాల ఫస్ట్ ప్లేస్లో ఉందంట. దేనిలో ఫస్ట్ ప్లేసు? ఎండల్లో ఫస్ట్ ప్లేసు. దాదాపు గత వారం అంతా కూడా నేను హౌస్ విజిటింగ్స్కి వెళ్ళాను. పాపం దైవసేవకులు వద్దని చెప్పారు, హౌస్ విజిటింగ్స్కి వెళ్ళద్దులే, ఎండలు అధికమైపోయాయి, వెళ్తే ఇబ్బంది పడతామంటే, లేదే దేవుని పరిచర్య కదా, ఎండొచ్చినా వానొచ్చినా ఎంత కష్టమైనా నష్టమైనా దేవుని పరిచర్య కాబట్టి ముందు కొనసాగుతూనే ఉండాలి, ఎక్కడ కూడా ఆగిపోకూడదు. పౌలు చెప్పాడు కదా, నా మటుకైతే బ్రతకట తెలిస్తే చావైతే నాకెంత లాభం అనుకొని పౌలు వెళ్ళాడు. ఈ ఎండలు ఏం చేస్తాలే అని చెప్పి నేను బాగా హౌస్ విజిటింగ్స్కి వెళ్ళాను. సాయంత్రం కాదు వెళ్ళింది, బాగా పగులే హౌస్ విజిటింగ్స్కి ఆటోలో ప్రయాణం చేస్తూ వెళ్ళాను. అయితే
అయిపోయాయి, బాగుంది అనుకున్నాను. ఇక 4వ రోజున మరి కొన్ని ప్రాంతాలు పులిమధ్యాహ్నం ప్రాంతానికి నేను వెళ్ళేసరికి హౌస్ విజిటింగ్ చేస్తూ ఉంటే నా కాళ్ళు నాతో పాటు రావట్లేదు. కాళ్ళంతా కూడా బాగా మంట ఎక్కువ మంట లేస్తూ ఉన్నాయి. చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితి. మరి నాతో పాటు వచ్చిన ఆ వాలంటీర్స్ అయితే ఏం చేస్తున్నారంటే, అక్క ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అటువైపు ఒక ఇల్లు ఉంది, ఈ ఇల్లు మర్చిపోయా, మళ్ళీ వెనక్కి తిరిగి రండి అని నన్ను చాలా బాధ పెడతా ఉన్నారు. నేను అంటున్నా, నేను నడవలేని పరిస్థితి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటా ఉన్నా. అయినప్పటికీ వాళ్ళు ఫీల్ అవుతారక్క, ఫీల్ అవుతే మళ్ళీ మందిరానికి రాకుండాము అనుకుంటారు, ఏసన్న చెప్పాడేమో వద్దని, అందుకే అక్క రాలేదని బాధపడతారని వారు నాతో అంటా ఉన్నారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ముందుకు వెనక్కి తిరుగుతా హౌస్ విజిటింగ్స్ అన్నీ కూడా చేశాను. అయితే హౌస్ విజిటింగ్స్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ వైపు ఒకసారి చూసుకుంటే ఇంతలో బొబ్బలు ఏమొచ్చాయి, కాళ్ళ వైపు చూసుకుంటే బొబ్బలు వచ్చాయి. అక్కడ ఉన్న సహోదరులు కొంతమంది ప్రేరాలు తీసుకొచ్చి కాళ్ళకు రాసిన తర్వాత కొద్దిగా మంట తగ్గింది. సరే హౌస్ విజిటింగ్స్ అయిపోయాయి అనుకున్నాను. హౌస్ విజిటింగ్స్ అయిపోయిన తర్వాత ఈ ఎండలకు హౌస్ విజిటింగ్ చేసి ఏమైపోయిందంటే, గత వారం అంతా నాకు ఆరోగ్యం బాగోలేదు. లేద్దామంటే లేవలేని పరిస్థితి, లేస్తే ఎక్కడ కింద పడిపోతానన్న పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనిషికి కావాల్సింది ఏంటంటే, ఎండ అంటే ఇష్టం ఉండదు కదా. ఎండ అంటే ఇష్టం ఉండదు. ఎంతసేపు ఉన్నా కూడా నీళ్ళ పట్టున ఉండాలి, పని చేసుకున్నా కూడా నీళ్ళ పట్టున పని చేసుకోవాలన్న ఆశ. అయితే ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి బాగా ఎండలో వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఒక చిన్న చెట్టు కనబడింది అనుకోండి, ఏం చేస్తాడు? పరిగెత్తుకుండా వచ్చి చెట్టు కింద నిలబడతాడు. అవునా? అబ్బా, ఈ చెట్టు ఎంత చల్లగా ఉంది, ఈ చెట్టు ఎంత అందంగా ఉంది, ఈ చెట్టుకి ఎన్ని ఫలాలు ఉన్నాయి, ఈ చెట్టుకి ఎన్ని పుష్పాలు ఉన్నాయి అని అనుకుంటారు మనసులో. అవునా? బయటకు చెప్పకపోయినా కానీ అనుకుంటారు. అదే ఒక ఎండిపోయిన చెట్టు మీకు కనబడింది అనుకోండి, ఎండిపోయిన చెట్టు కిందికి వెళ్ళి మీరు నిలబడతారా? ఎందుకు? ఎండిపోయిన చెట్టు కింద నిలబడినా ఒకటే, నిలబడకపోయినా ఒకటే. చాలాసార్లు మనం చూస్తే బాగా గాలి వీచింది అనుకోండి, ఎండిపోయిన చెట్లు ఏమైపోతాయి? కొమ్మలుగా విరిగి క్రింద పడిపోతూ ఉంటాయి కదా. ఇక్కడ హెచ్కేఎల్ ప్రవక్తని దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంటే, మనుషుడు ఉన్న లోయలోనికి కాదు తీసుకొని వెళ్ళింది, జీవం ఉన్న లోయలోనికి కాదు తీసుకొని వెళ్ళింది, ఆశీర్వాదాలు కురిపించే లోయలోనికి కాదు తీసుకొని వెళ్ళింది, కానీ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి హెచ్కేఎల్ ప్రవక్తను దేవుడు తీసుకొని వెళ్ళి ఆ ఎముకల మధ్యలో నడిపిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు దేవుడే కనుక మనకు ప్రత్యక్షమయ్యి ఆత్మవశులుగా మనల్ని చేసి ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాడంటే ఎంతమంది వెళ్తారు? ఎండిపోయిన ఎముకలు కలిగిన చోటికి ఎంతమంది వెళ్తారు? పక్కింట్లో చచ్చిపోతే ఇంట్లో నిద్ర రాదు కదా. అక్కడ ఎండిన ఎముకలు కొన్ని కాదు పడి ఉంది, వేల కొలదిగా విస్తారంగా ఎండిన ఎముకలు పడి ఉన్నాయంట. ఆ ఎండిన ఎముకల్లోనికి హెచ్కేఎల్ ప్రవక్తను తీసుకొని వెళ్ళి నడిపిస్తూ ఉన్నాడు. ఎండిపోయాయి ఎముకలన్నీ కూడా ఎండిపోయాయి. ఆ ఎండిన ఎముకల్లో ఎంత మాత్రము కూడా జీవము లేదు. ఆ ఎండిన ఎముకల్లో ఎంత మాత్రము కూడా అభివృద్ధి లేదు. అయితే వాక్య భాగంలో మనం చూసినట్లయితే చూడండి, హెచ్కేఎల్ గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం. అందుకాయన ప్రవచనం ఎత్తి ఈ ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి చాలన్న. వాక్యంలో మనం చూసినట్లయితే ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనుషులు పచ్చగా బాగా డబ్బులు సంపాదించి అభివృద్ధిలో ఉంటే బంధువులందరూ చుట్టే ఉంటారు. అవునా? బంధువులందరూ చుట్టే ఉంటారు. మీరు పిలవకపోయినా మీ పెళ్ళిళ్ళకి వస్తారు, మీరు పిలవకపోయినా మీ
బర్త్డేలకు వస్తారు, అవునా? అయితే డబ్బులు బాగా ఉండి మీరు పచ్చగా ఉండి ఒకరికి ఇచ్చే స్థితిలో మీరు ఉన్నప్పుడు మనుషులు ఏమంటారో తెలుసా? మీరు పిలవకపోయినా కానీ మీ దగ్గరికి వచ్చి మా అక్క, మా బావ, మా చెల్లెలు, మా తమ్ముడు అని బంధుత్వం కలుపుకొని మరీ తిరుగుతారు. అదే మీ జీవితం అంతా కూడా ఎండిపోయినట్లుగా ఉన్నట్లయితే, మీరు పిలిచినప్పటికీ, మీరు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎక్కడ ఏ సహాయం అడుగుతారో అని చెప్పి మీ నుంచి మొహం చాటేసుకొని వెళ్ళిపోతారు, అవునా? ఆ స్విస్టింగ్స్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది ఇల్లు దర్శించేటప్పుడు కొంతమంది మా ఇంట్లో కూడా వచ్చి ప్రార్థన చేయండి అక్క అని పిలుస్తారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉంటున్న ఆ వ్యక్తులు వాళ్ళు ఏమంటారంటే, మీరు మాకు బంధువులు అవుతారు అని అంటారు. ఏమవుతారు? మీరు మాకు బంధువులు అవుతారు అంటారు. అంటే నేను అంటాను, ఎలా మేము మీకు బంధువులు అవుతాము అని నేను అడుగుతాను. అడిగినప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, వేలు విడిచిన, కాలు విడిచిన, చెయ్యి విడిచిన, ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా చెప్పుకొని వస్తారు. నాకేం అర్థం కాదు, ఎందుకంటే ఆ బంధుత్వాలు అవంటే నాకు అస్సలు తెలియదు. ఎవరు ఎలా ఏమవుతారో కూడా తెలియదు. అయితే ఇలా చెప్పిన తర్వాత నేను ఇంటికి వచ్చి దైవ సేవకులను అడుగుతా, పలానా వాళ్ళు మనకు బంధువులు అవుతారంటే కదా, పలానా ఊర్లో ఉన్నారు, పలానా కుటుంబీకులు అని అడుగుతా. అప్పుడు దైవ సేవకులు నాతో చెప్పే మాట ఏంటంటే, ఒకప్పుడు మా జీవితాలు ఎండిపోయినట్లుగా ఉన్నప్పుడు, మేము తినటానికి కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు, మాకు ఏ బంధువులు కూడా లేరు, మాకే రక్త సంబంధికులు లేరు, పిలిచిన పలికే వాళ్ళే లేరు. అయితే ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు మేము ఒక స్థానంలోకి వచ్చిన తర్వాత కనబడిన వారందరూ కూడా ఏం చెప్తారంట, వాళ్ళు మా బంధువులు. ఇక్కడ హెచ్కేల్ ప్రవక్తని దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో తెలుసా? ఒక ప్రవక్తని సంఘంలో నిలబెడితే సంఘంలో ప్రవక్త మాట్లాడతాడు. ఒక ప్రవక్తని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి క్రూసెడ్స్లో నిలబెడితే ప్రవక్త మాట్లాడతాడు. ఒక ప్రవక్తని తీసుకొని వెళ్ళి ఒక మీటింగ్ జరిగే స్థానంలో ఉంచితే ప్రవక్త మాట్లాడతాడు. కానీ ఇక్కడ దేవుడు ప్రవక్తని తీసుకొని వెళ్ళి ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో నిలబెట్టి అంటున్న మాట ఏంటో తెలుసా? హెచ్కేల్, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగాడు. అప్పుడు హెచ్కేల్ ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, అది నీకే తెలుసు ప్రభువా. ఏంటి? నీకే తెలుసు ప్రభువా. ఒక ప్రవక్త అయినప్పటికీ దేవుడు ఎండిన ఎముకలు బ్రతకగలవా అంటే నీకే తెలుసు ప్రభువా అని అక్కడ ప్రవక్త చెబుతా ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా చెప్పిన తర్వాత ప్రవక్తతో దేవుడు అంటా ఉన్నాడు, వీటిని బ్రతకమని చెప్పు, వీటిని నా మాట వినమని చెప్పు. ఇందాక మనం చదివాం కదా, చూడండి వాక్య భాగంలో మరలా చూసినట్లయితే 4వ వచనం 37:4. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. బాగా వినాలి, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించండి. అక్కడ దేవుని మాట వినమని చెబుతున్నది వేటికి? జీవం కలిగిన వాటిక, కదులుతున్న వాటిక, చూస్తున్న వాటిక, వినగలుగుతున్న వాటిక అని మనం చూసినట్లయితే ఎముకలకు చెవుళ్ళు ఉన్నాయా? ఎముకలకి అక్కడ చెవుళ్ళు లేవు, ఎముకలకి కళ్ళు లేవు, ఎముకలు శ్వాస కూడా పీల్చుకోవట్లేదు. కానీ దేవుడు ప్రవక్తతో అంటున్న మాట ఏంటంటే, ఎండిపోయిన ఎముకల్లారా దేవుని మాట ఆలకించండి. ఎలాగ ఎండిపోయిన ఎముకలు దేవుని మాట ఆలకిస్తాయి అంటే, ఈ రోజుల్లో మనం చూస్తే దేవుడు సృజించిన సృష్టి అంతా కూడా దేవుని మాట వింటా ఉంది. దేవుడు సృజించిన సృష్టిలో ఉంటున్న సమస్తము కూడా దేవుని మాట వింటున్నాయి. కానీ దేవుని మాట వినంది ఎవరు అంటే, ఆయన చేసుకున్న మనుషులే దేవుని మాట వినట్లేదు. ఈరోజు కుటుంబాల్లో శాపం రావడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. ఈరోజు కుటుంబాల్లో ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. ఈరోజు కుటుంబాల్లో చీకటి ప్రవేశించడానికి కారణం దేవుని మాట వినకపోవడమే. ఈరోజు కుటుంబాల్లో కష్టాలు, కన్నీళ్లు, ఇరుకు, ఇబ్బందులు, శ్రమలు ఎందుకు ఎదురవుతున్నాయి అంటే దేవుని మాట వినకపోవడం వల్లే. అక్కడ ప్రవక్తతో దేవుడు అంటా ఉన్నాడు, చెప్పు, ఎండిపోయిన ఎముకలతో చెప్పు, వాటిని
వినమని చెప్పు. ఏంటిని వినాలంట? ఎండిపోయిన ఎముకలు వినాలంట. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, ప్రవచించు, ప్రవచనం ఎత్తి చెప్పు. వాటి మీద జీవం వచ్చినట్లుగా ప్రవచించు, వాటి మీద చర్మం కప్పబడినట్లుగా ప్రవచించు, వాటి మీద నరములు వచ్చినట్లుగా ప్రవచించు, వాటిలో మాంసం పొదుగునట్లుగా ప్రవచించు అని చెప్పగానే దైవ సేవకుడు ఎప్పుడైతే తన నోటితో ప్రవచించాడో ఎండిపోయిన ఎముకలు ఒకదానితో ఒకటి తిరిగి మరలా కలుసుకున్నాయి. ఏం చేశాడంట? ఇప్పుడు మనమే కనుక ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో ఉన్నాం అనుకోండి, ఎముకలు కదులుతూ ఉంటే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఎముకలు ఉన్నట్లుగా ఉండి కదలటం ప్రారంభించాయనుకోండి, మన పరిస్థితి ఏమైపోతుంది? మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఒక వ్యక్తిని అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉందంటే, మీరు చచ్చిన వారిని మరలా చచ్చిన వారితో మీరు మాట్లాడగలరా అని ఆ వ్యక్తి టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే, చచ్చిపోయిన వారితో నేను సులభంగా మాట్లాడగలను, ఇప్పుడు కూడా నేను మాట్లాడిపిస్తానని చెప్పి చచ్చిపోయిన ఒక ప్రేతాత్మను పిలిపించి అతడు మాట్లాడిస్తూ ఉంటే అక్కడ యాంకర్ లేదు. ఎందుకు తెలుసా? చచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటేనే అక్కడ కూర్చున్నా అని లేదు. ఇప్పుడు నిజముగా దేవుడు కనుక మనల్ని తీసుకుని వెళ్ళి ఎండిన ఎముకలు కలిగిన చోట నిలవబెట్టి వాటి ఎదుట ప్రవచించు అంటే నోట్లో మాట కూడా రాదు. ఏమొస్తుంది? ఎదుటే కదా, ఏం కూడా మాట్లాడలేము. మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, నాకు ఆ ఎముకల్ని చూస్తూ ఉంటేనే చాలా భయం వేస్తుంది ప్రభు, నేను ఇక్కడ నిలబడలేను, నా బదులు ఇంకొకరిని తెచ్చిపెట్టి ప్రవచించమని చెప్పు అని చెప్తాను. నేను చిన్నగా ఉన్నప్పుడు నాగార్జున స్కూల్లో చదివేదాన్ని. చాలామందికి తెలియదు ఆ స్కూల్. నేను చిన్నగా ఉన్నప్పుడు నాగార్జున స్కూల్లో చదివేదాన్ని. అయితే ఒకరోజు ట్యూషన్ అయిపోయింది, అంటే స్కూల్ తర్వాత ట్యూషన్. దాదాపుగా 6:30-7 ఆ టైం అయిపోయింది. ఇంటికి నేను మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే పిల్లలందరూ కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉంటే ఆ బాల్ వచ్చి నా దగ్గర పడింది. నేనేం చేశానంటే, చిన్నపిల్లలు కదా, నేను చిన్నపిల్లనే, ఆ బాల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి ఇద్దామని చెప్పి బాల్ తీసుకొని వెళ్ళాను. అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చే లోపల నా చేతిలో ఉంటున్న బాల్ కాస్త కింద పడిపోయింది. కింద పడిపోతే బాల్తో పాటు నేను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత నాకు ఒక పుర్రె కనపడింది. ఏం కనపడింది? అప్పుడు అదంతా కూడా నేను చదువుకున్న స్కూల్ అంతా కూడా పొలాలు, అంటే సమాధులు అనుకోండి. ఒక పుర్రె కనపడింది. అది చూసి ఇంటికి వచ్చాను. రాత్రికే చలి జ్వరం. నాకు ఏమొచ్చింది? రాత్రికే చలి జ్వరం వచ్చింది. దాదాపుగా 4-5 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగినా కానీ భయం పోలేదు. దేన్ని చూసి? ఎముకల్ని చూసి. ఇక్కడ ప్రవక్త దేవుడు అంటున్న మాట ఏంటంటే, వెళ్ళు, ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి వెళ్ళి ఎముకలతో మాట్లాడు, ఎముకల దగ్గర ప్రవచనం ఎత్తి ప్రవచించు అని చెబుతా ఉన్నాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే 37వ అధ్యాయం 5వ వచనం. ఆ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసం పొందికి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచు ఉండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము కూడా లేకపోయాను అని రాయబడింది. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరములు మాంసములు వాటి మీదకి వచ్చెను, కానీ వాటిలో ఎంత మాత్రము కూడా
జీవాత్మ లేకపోయెను. ఎముకల దగ్గర ప్రవచిస్తూ ఉన్నాడు ప్రవక్త అయిన హెజ్కేలు. అలా ప్రవచిస్తూ ఉన్నప్పుడు వాటి మీదకి మాంసం వచ్చింది, వాటి మీదకి చర్మం వచ్చి పొదిగించబడింది, వాటిలో నరములు కూడా వచ్చి పొదిగించబడ్డాయి. కానీ వాటిలో ఏమీ లేదంట, జీవాత్మ లేదంట. జీవ ఆత్మ ఎప్పుడైతే జీవాత్మ రమ్మని ప్రవచిస్తాడో అప్పుడే అవి బ్రతుకుతాయి అని చెప్పాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా ఆ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా చాలుమా ఇక్కడ లేఖనాలను మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంట, జీవాత్మ ఆయను అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. ఇక్కడ హెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ప్రవచించు, వాటి మీదకి జీవాత్మ వచ్చినట్లుగా నీవు ప్రవచించు అని చెప్పినప్పుడు హెజ్కేలు ప్రవక్త ఎప్పుడైతే జీవాత్మ రావాలని ప్రవచించాడో వెంటనే వాటిలోనికి జీవాత్మ వచ్చింది. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా మార్చబడ్డాయి. చెప్పటి బట్టి ప్రభునామాన్ని కనపడతాం. ప్రవక్తను ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుని వెళ్ళి ప్రవచించమని చెప్పగా ఎప్పుడైతే జీవాత్మ వాటిలోనికి ప్రవేశింపబడిందో ఆ ఎండిపోయిన ఎముకలు, జీవం లేని ఎముకలు, ఎంత మాత్రం అభివృద్ధి లేని ఎముకలు మహాసైన్యముగా మార్చబడ్డాయి అంట. చెప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం, సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 17:22. Proverbs chapter 22 verse 17 verse 22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని రాయబడింది. పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? సంతోషము గల మనస్సు దేనికి కారణం అంట చెప్పాలి. మనిషి సంతోషంగా ఉన్నాడంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్సే ఉన్నాయి, కానీ మీరు ఏదో దిగులు చేస్తూ ఉన్నారు, మీరేదో చింత చేస్తూ ఉన్నారు, దేని గురించో మీరు బాధపడుతూ ఉన్నారు, కాబట్టి మీ ఆరోగ్యము సరిగ్గా లేదని చెప్తారు. వాక్యంలో మనం చూసినట్లయితే నలిగిన మనస్సు, చాలామంది అంటూ ఉంటారు నా మనస్సు నలిగిపోయింది, నా మనస్సు ఏమైపోయిందంట, నలిగిపోయింది. కొంతమంది అనుకుంటారు నలిగిపోవడానికి అదేమన్నా పేపర్ అని. ఏంటి నలిగిపోవడానికి అదేమన్నా పేపర్ అని కొంతమంది అనుకుంటారు, కానీ వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోయేటట్లుగా చేస్తుందంట. ఎలా చేస్తుందంట? ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామంది నలిగిన మనస్సుతో మీ ఎముకలన్నీ కూడా ఎండిపోయినట్లుగా ప్రభు సన్నిధికి ఈరోజు వచ్చారు. ఆర్థికంగా ఎండిపోయిన వారు, ఆధ్యాత్మికంగా ఎండిపోయిన వారు, ఆరోగ్యపరంగా ఎండిపోయిన వారు, ఎంత ప్రయాసపడినా కూడా అభివృద్ధి లేక ఎండిపోయిన వాళ్ళు, అలాగే కుటుంబంలో ప్రేమలు లేక సమాధానం లేక ఎండిపోయిన వాళ్ళు, కుటుంబాల్లో నెమ్మది లేక ఎండిపోయిన వాళ్ళు, కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి ఎండిపోయిన వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రభు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నీ ఎండిపోయిన స్థితిని మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. చెప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. కొంతమంది అంటారు, అక్క మాకు చాలా ఆస్తి ఉండేది, ఒకప్పుడు మాకున్నట్లుగా కార్లు వేరే వాళ్ళకు లేవు, ఒకప్పుడు మాకున్నట్లుగా ఆస్తి వేరే వాళ్ళకు లేదు, ఒకప్పుడు మేము సంతోషంగా ఉన్నట్లుగా ఇతరులు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. అయితే ఈరోజు మా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. ఒకప్పుడు అనేకులకు ఇచ్చిన
మేమే ఈరోజు అనేకుల దగ్గర చేయి చాపే పరిస్థితి మాకు ఎదురైంది. ఒకరోజు ఇతరులను ప్రార్థనలకు నడిపించిన మేమే ఆత్మీయతలు ఎండిపోయే స్థితి మాకు ఎదురయ్యింది. ఒకప్పుడు చేతి నిండా కూడా డబ్బు సంపాదించిన మేమే ఈరోజు చేతుల్లో చిల్లి గవ్వలు లేకుండా ప్రయాసపడే స్థితి మేము ఎదుర్కొంటున్నామని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది అనుకునే మాట ఏంటంటే, ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని చాలా మంది అనుకుంటారు. అయితే ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు మీ పరిస్థితిని మరలా తిరిగి రాయబోతున్నాడు. చప్పట్లు బట్టి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. వేటినైతే కోల్పోయో రెట్టింపుగా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. వేటినైతే వదిలిపెట్టుకున్నావో దానికి రెట్టింపుగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎండిపోయిన పరిస్థితి, ఆర్థికంగా ఎండిపోయారు, అనారోగ్యంతో ఎండిపోయారు, అప్పుల చేత ఎండిపోయారు, ఆత్మీయంగా ఎండిపోయారు. అయితే ఎండిపోయిన నీ పరిస్థితిని దేవుడు మరలా చిగురింపజేయబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో చూసినట్లయితే అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం. నిశ్చయముగా నీ ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చెప్దామా? మన స్వరం విప్పి ప్రతి ఒక్కరు చెప్దామా? నిశ్చయముగా. నిశ్చయముగా. కొంతమంది చెప్పట్లేదు, చెప్పాలి అందరూ కూడా. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పిల్లలు కావాలని ఆశపడ్డావేమో, నీ ఆశని దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఉద్యోగం కావాలని ఆశపడ్డారేమో, మీ ఆశలన్నింటినీ కూడా ప్రభు ఈరోజు నెరవేర్చి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ ప్రవక్తతో దేవుడు చెప్పాడు, ప్రవచనమెత్తి చెప్పు అని చెప్పాడు. బైబిల్ రాయబడింది, నిశ్చయముగా నీ ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటే మన ఆశలన్నీ కూడా ఏమైపోతాయి? బుగ్గిపాలైపోతాయి. కానీ యేసయ్యను నమ్ముకుంటే మన ఆశలన్నిటినీ కూడా